హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో థియరీ ఆఫ్ అట్రిబ్యూట్స్లో భాగంగా క్లాస్ సింబల్స్ యాజ్ ఆపరేటర్స్ ఆర్ సింబాలిక్ ఆల్జిబ్రా ఈ టాపిక్ చూద్దాం. క్లాస్ సింబల్స్ యాజ్ ఆపరేటర్స్ ఆర్ సింబాలిక్ ఆల్జిబ్రా. ఓకే, ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ మనం చూసాం రిలేషన్షిప్ బిట్వీన్ ద క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అని చెప్పేసి. రెండు క్లాస్ ఫ్రీక్వెన్సీస్ మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో చూసాం. సో ఇక్కడ మనం ఇక్కడ ఇన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ అంటే, ఇన్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ symbolic algebra is used in particular to express negative or in terms of positive classes. ఓకే, సో మనం నెగిటివ్ క్లాస్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ని పాజిటివ్లో ఎక్స్ప్రెస్ చేయటం ఎలా అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏని ఏ విధంగా రాయొచ్చు అంటే ఏ ఇంటూ ఎన్గా రాసుకోవచ్చు. ఓకే, సో సిమిలర్లీ ఏ ఈక్వల్ టు ఏదైనా సరే, మనం ఆల్ఫా ఉందనుకోండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఎన్ ఎన్. ఏబి ఉందనుకోండి, ఏబి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి ఉందనుకోండి, ఏబి ఇంటూ ఎన్. ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనం ఎలా అయినా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీటా ఉంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీటా అంటే బీటా ఇంటూ ఎన్. ఓకే, సో ఇక్కడ మనం సిమిలర్లీ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఎన్ అని కూడా రాసాం. నార్మల్గా రిలేషన్షిప్ బిట్వీన్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్లో నేను చెప్పా ఎన్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అని చెప్పా, ఏ ప్లస్ ఆల్ఫా అని రాయొచ్చు అని చెప్పిన. సిమిలర్గా ఎన్ ఈక్వల్ టు బి ప్లస్ బీటా అని కూడా రాయొచ్చు, ఏది రాసుకున్నా పర్లే. ఎన్ ఈక్వల్ టు సి ప్లస్ గామా అని కూడా రాయొచ్చు. ఓకే, మనం దీన్ని ఫాలో అవుదాం. అంటే ఏది రాసినా పర్లేదు. ఇక్కడ నుంచి మనం ఒక ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు దీని నుంచి. ఓకే, ఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆల్ఫా అన్నాం. మరి ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏం రాసుకున్నాం, ఏ ఇంటూ ఎన్గా, అది రాయండి, ఏ ఇంటూ ఎన్. మరి ఆల్ఫా అంటే ఏం రాసినాం ఇక్కడ, ఆల్ఫా ఇంటూ ఎన్. ఎన్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఏం రాయొచ్చు, ఎన్ని కామన్ తీస్తే ఏముంటుంది, ఏ ప్లస్ ఆల్ఫానే ఉంటుందిగా. ఓకే, సో ఎన్కి క్యాన్సిల్ అవుతే ఏ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా, లేదా ఆల్ఫా ఈక్వల్ టు 1 మైనస్ ఏ. అంటే పాజిటివ్ని నెగిటివ్లో ఎక్స్ప్రెస్ చేసాం, నెగటివ్ని పాజిటివ్లో ఎక్స్ప్రెస్ చేసాం. ఇక్కడ సింబాలిక్ ఆల్జిబ్రాలో మనం చేసేటువంటి ముఖ్యమైనటువంటి ఆపరేషన్ ఇదే అనమాట. ఏంటి, పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ని నెగిటివ్ ఎక్స్ప్రెషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ క్లాసెస్లో చూపించడం. ఓకే, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగిటివ్ క్లాసెస్లో చూపించాం. ఓకే, ఇదే ఇక్కడ మనం నేర్చుకునేది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా ఉంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా బీటా ఉంది. మరి దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు చెప్పండి, పాజిటివ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. మనం దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం చూడండి. ఫస్ట్ మనకు రావాల్సిన థాట్ ఆల్ఫా బీటా ఇంటూ ఎన్. ఏదైనా సరే నేను ఫస్ట్ చెప్పినట్టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ అంటే ఏ ఇంటూ ఎన్. ఓకే, సో ఇక్కడ నేనేం రాసా, ఆల్ఫా బీటా ఇంటూ ఎన్ రాసా. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఆల్ఫా అంటే ఏం రాసుకోవచ్చు చెప్పండి, 1 మైనస్ ఏ. బీటా అంటే 1 మైనస్ బి ఇంటూ ఎన్. ఓకే, సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 1 మైనస్ బి మైనస్ ఏ ప్లస్ ఏబి ఇంటూ ఎన్. అన్నిటికి కూడా
ఎన్ని మల్టిప్లై చేయండి లోపల చేస్తే ఎన్ మైనస్ బి ఇంటూ ఎన్ మైనస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ ఏబి ఇంటూ ఎన్. ఓకే ఓకే ఎన్ మైనస్ బి ఇంటూ ఎన్ అంటే మనం ఏ రాయొచ్చు చెప్పండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి మైనస్ ఏ ఇంటూ ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ. బ్రాకెట్లో పెట్టినామంటే అది ఫ్రీక్వెన్సీ అని చెప్పా ఇంతమందికి. సో ఏ ఇంటూ ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఏబి ఇంటూ ఎన్ అన్న ఇది ఏబి ఇంటూ ఎన్. సో అప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి. దిస్ ఈస్ ద పాజిటివ్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈస్ ద ఆల్ఫా బీటా ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ క్లాసెస్. ఓకే, ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్లలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని కూడా ఇవి కనుక్కోవాలి. అప్పుడు మనకి ఇవి ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఇస్తాడు, ఎన్ వాల్యూ ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబిసి సంథింగ్ కొన్ని వాల్యూస్ ఇస్తాడు, మిగతా వాల్యూస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు మనం ఈ ఫార్ములాస్ వేసి యూజ్ చేసి చేయాల్సి వస్తుంది. ఓకే, సో మరి ఇంకొకటి ఫైండ్ అవుట్ చేద్దాం సేమ్ ఇట్లాగే. ఇది 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నప్పుడు ఈ విధంగా అనమాట. సేమ్ 3 తీసుకున్న అదే విధంగా, బట్ 3కి చూద్దాం. 3కి ఏబి గామా మరి ఏబి గామాకి ఇక్కడ ఒక నెగటివ్ క్లాస్ అనేది ఉంది గామా. మొత్తాన్ని కూడా మనం పాజిటివ్ ఎక్స్ప్రెషన్లోకి తీసుకొద్దాం. మరి ఇట్లా ఏబి గామా ఫస్ట్ మనం ఏం చేయాలి, అన్నీ కూడా పాజిటివ్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఏబి అనేది పాజిటివ్లోనే ఉన్నాయి, ఇది ఒక్కటి నెగిటివ్లో ఉంది. మనం అదిగాక ఫస్ట్ చేయాల్సిన పని ఏంది, ఫ్రీక్వెన్సీలో ఉందంటే ఏబి గామా ఇంటూ ఎన్ మనం ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఇది. సో ఇక్కడ మరి నెగిటివ్ ఏమేమి ఉన్నాయి, ఒక గామా ఒకటి ఉంది. మరి గామాని పాజిటివ్గా ఏ విధంగా చేంజ్ చేయొచ్చు, ఏబి ఇంటూ 1 మైనస్ సి ఇంటూ ఎన్, అంతే కదా. గామాని 1 మైనస్ సిని కానీ రాసేది. సో నెక్స్ట్ చూస్తే మల్టిప్లై చేయండి, ఏబి మైనస్ ఏబిసి ఇంటూ ఎన్, ఎన్ దాంట్లో మల్టిప్లై చేయండి, ఏబి ఇంటూ ఎన్ మైనస్ ఏబిసి ఇంటూ ఎన్. ఏబి ఇంటూ ఎన్ అంటే మనం ఏం రాయొచ్చు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి మైనస్ ఏబిసి ఇంటూ ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబిసి. ఓకే, దిస్ ఈస్ ద expression of AB gamma in terms of positive classes. Okay, symbolic algebra or class symbols as operators use చేసి మనం చేసేటువంటి ఆపరేషన్స్ ఇవి. ఓకే, సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ అయితే, ప్రాబ్లమ్స్ కూడా నేను ఎగ్జాంపుల్స్ తర్వాత కొన్ని వీడియోస్లో చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి చిన్న తీరం ఉంది ఒకటి, ఆ చిన్న తీరం కూడా ప్రూవ్ చేద్దాం. చూడండి, తీరం, ఈ తీరం కూడా ఇంపార్టెంట్, మనకి 4 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న తీరం కాబట్టి 4 మార్క్స్కి వస్తుంది. ఒకవేళ లాంగ్ ఆన్సర్ కిందకి ఇస్తే ఒకటే క్వశ్చన్లో మనకు 2-3 క్వశ్చన్స్ ఇస్తాడు, ఆ టైంలో దీన్ని లాంగ్ ఆన్సర్ కింద కూడా ఇవ్వచ్చు. ఓకే, సో theorem show that for n attributes a1 a2 a3 up to so on an, then show that a1 into a2 into a3 అప్ టు సో వన్ మల్టిప్లైలో ఉన్నాయి అన్నమాట. ఇవి ఏఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 ప్లస్ a3 అప్ టు సో ఆన్ an ప్లస్ an మైనస్ n మైనస్ 1n. ఓకే, ఇది మనం ప్రూవ్ చేయాలి.
సో ఇక్కడ దీన్ని మనం ఎట్లా ప్రూవ్ చేస్తామంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ని యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం. ఓకే, సో మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనకు ప్రాసెస్ ఏంటి, ఇక్కడ మనకు అట్రిబ్యూట్స్ కాబట్టి ప్రాబిలిటీలోనైనా అట్రిబ్యూట్స్లోనైనా మనం 2 తీసుకోవాలి. ఫస్ట్ నార్మల్గా ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చిందని ప్రూవ్ చేయమన్నప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో మనం 1 తీసుకొని ప్రూవ్ చేస్తాం. n=1, n=r, ఇది అజ్యూమ్ చేస్తాం. n=r+1 అని ప్రూవ్ చేస్తాం. దెన్ ద ఈక్వేషన్ ఈస్ ట్రూ అని చెప్పేసి రాస్తాం. సో ఇక్కడ అట్రిబ్యూట్స్లో కానీ ప్రాబిలిటీస్లో కానీ మనం 1 తీసుకొని చేయలేం, 2 తీసుకోవాలి. 2 తీసుకొని ప్రూవ్ చేసి తర్వాత n=r అనుకోవాలి, n=r+1 అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. దెన్ ద గివెన్ ఈక్వేషన్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ n. ఓకే, సో చూడండి 2 తీసుకుందాం. ఫర్ ట్రూ అట్రిబ్యూట్స్ ఫర్ solution or proof, since the class frequencies must be non-negative, పాజిటివ్ మాత్రమే ఉండాలి, నెగటివ్ ఉండకూడదు. for two attributes a1 and a2. ఓకే, సో a1 and a2 తీసుకున్నప్పుడు మనకి ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు చూడండి. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎక్స్ప్రెషన్ ప్రకారం దీన్ని ఏ విధంగా రాస్తాం, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఇంటూ ఎన్ఏ కదా. సో ఆల్ఫా 1 అంటే రాస్తాం 1 మైనస్ a1, ఆల్ఫా 2 అంటే 1 మైనస్ a2 ఇంటూ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుందండి. సో ఇక్కడ మనకు a1 మైనస్ a చూడండి, మల్టిప్లై చేయండి. ఫస్ట్ n వస్తుంది, తర్వాత మైనస్ a2 ఇంటూ n వస్తుంది, తర్వాత మైనస్ a1 ఇంటూ n వస్తుంది, ప్లస్ a1 a2 ఇంటూ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ n మైనస్ దీన్ని a2 ఇంటూ n అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ a2, మైనస్ ఇది ఏంది ఫ్రీక్వెన్సీ ఆఫ్ a1, ఇదేంది ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ a1 ప్లస్ అది a1 a2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ మనకి నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడండి. ఈ నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం కూడా అవతల సైడ్ తీసుకెళ్దాం. ఓకే, సో ఇది ఒక్కటి ఉంచండి, మల్టిప్లైలో ఉన్నది, పాజిటివ్లోనే ఉన్నది. అది అంటే a1 ఇంటూ a2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవి అటు తీసుకెళ్ళండి. అటు తీసుకెళ్తే ఈ రెండు పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ అవుతుంది. అంటే a1 ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ a1 ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ a2 మైనస్ n. మరి మనకు కావాల్సింది కూడా ఇదే కదా, మల్టిప్లైలో ఉన్నాయి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a1 పాజిటివ్లో ఏమంటారు ప్లస్ చేస్తున్నాం. ఇక్కడ మనకు థీరంలో కూడా స్టేట్మెంట్లో కూడా అదే ఉంది కదా, n నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని మల్టిప్లై చేశాడు, అది దేనికంటే ఎక్కువ గ్రేటర్ దెన్ వాటన్నిటిని కూడా యాడ్ చేస్తే వచ్చేదానికి గ్రేటర్ దెన్ ఉంటుంది అన్నాడు. సో మరి ఇక్కడ కూడా అంతే కదా, లాస్ట్కి -1 ఇచ్చాడు. మనకు కావాల్సింది ఇదే కదా, మనకు కావాల్సింది వచ్చింది. అంటే ఫర్ n ఈక్వల్ టు ట్రూ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 2. గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 2. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి.
ఓకే. సో నెక్స్ట్ మనం ఏమనుకోవాలి, అజ్యూమ్ చేయాలి n ఈక్వల్ టు ఆర్ ఈజ్ ట్రూ అని. assume that statement is true for n equal to r. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, a1 ఇంటూ a2 ఇంటూ a3 అప్ టు సో ఆన్ ar గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ అప్ టు సో ఆన్ ar minus r minus 1 into n. This equation, let this equation 2. Okay. So now we have to prove that n equal to r plus 1 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ r+1 తీసుకోండి. మనం a1 ఇంటూ a2 ఇంటూ a3 అప్ టు సో అని ఎక్కడి వరకు తీసుకోవాలి, ఇప్పుడు ar+1 వరకు తీసుకోవాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 ప్లస్ a3. ఇది ఎక్కడి నుంచి రాసుకోండి అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి రాయండి. ఎక్కడి నుంచి రాయండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి రాయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 a3 ప్లస్ అప్ టు సో ఆన్ ఎక్కడి వరకు r+1 వరకు. r+1 వరకు అంటే ar-1 ఇంటూ ar+1 మైనస్ r-1 ఇంటూ n. ఇది మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి రాసాం. ఓకే. సో నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలాగా ఉంటుంది, a1 ఇంటూ a2 ఇంటూ a3 అప్ టు సో ఆన్ ar+1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 ప్లస్ a3 అప్ టు సో ఆన్. ఇక్కడ చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి రాసుకుంటే మనం ar ప్లస్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ar-1 ఇది అలాగే ఉంచండి. ఇది ఏ విధంగా రాయొచ్చు, ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఓకే. ar+1 మైనస్ n. ఓకే. మల్టిప్లైలో ఉన్నాయి. మనం ఏం చేసాం, ar+1 మైనస్ n ఓల్ మైనస్ ఇది మైనస్ r-1 ఇంటూ n. ఓకే. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 ప్లస్ అప్ టు సో ఆన్ ar. ఇక్కడ ఏమొస్తుంది, ar-1 ప్లస్ ar, ఇది కూడా రాసుకుంటే ప్లస్ ar+1. సో ఇక్కడ మైనస్ n ఉంది, ఇక్కడ మనకి మైనస్ n ఉంది, మైనస్ n. దీంట్లో మల్టిప్లై చేయండి, మైనస్ rn వస్తుంది, ఒకటి ప్లస్ n వస్తుంది. సో ప్లస్ n నెగటివ్ n బోత్ గెట్ క్యాన్సిల్, ఓన్లీ వీ గెట్ మైనస్ rn. సో ఫైనల్లీ a1 ఇంటూ a2 ఇంటూ a3 అప్ టు సో ఆన్ ar+1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 ప్లస్ a3 అప్ టు సో ఆన్ ar+1 అంటే ఇది మొత్తాన్ని కూడా అప్ టు సో ఆన్లో రాసేసాం. ar+1 మైనస్ r ఇంటూ n. ఓకే. సో ఇక్కడ r+1 రావాలి అంటే నార్మల్ సిచ్యువేషన్లో ఏం రావాలి మనకి, r-1 రావాలి, r-1. సో ఇక్కడ r ఈక్వల్ టు ఏం పెట్టాం, r+1 అంటే -1 + 1 గెట్ క్యాన్సిల్ అయితే r మిగిలింది. మనకు కావాల్సింది కూడా అదే. సో ప్రూవ్ చేసాం. స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు r+1. సో hence by theorem is true proved. Hence by
mathematical induction, the result is proved. ఓకే, ఈ థీరం ఇంపార్టెంట్ అమ్మా, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఈ సింబల్స్ యాజ్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఈ థీరంని ప్రూవ్ చేసాం. ఓకే, ఇది సింబల్స్ కూడా అర్థమైనాయి అనుకుంటా. నెగిటివ్లో ఉన్నటువంటి క్లాస్ ఫ్రీక్వెన్సీని పాజిటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీలలో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి అనే కాన్సెప్ట్ అనమాట ఇది. ఒకవేళ నెగిటివ్ మనకి ఇది ఇచ్చిరనుకోండి, ఏది పాజిటివ్లో ఇచ్చి మనకు నెగిటివ్లో కనుక్కోవాలనుకున్నారనుకోండి, అప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. ఏబిసి దీన్ని నెగిటివ్లో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది, ఏబిసి ఇంటూ ఎన్. మనకు కావాల్సింది ఏంది, నెగిటివ్లో. అన్ని పాజిటివ్లే ఉన్నాయి అంటే అప్పుడు అన్ని నెగిటివ్లోకి రాసుకో. 1 మైనస్ ఆల్ఫా, 1 మైనస్ బీటా, 1 మైనస్ గామా ఇంటూ ఎన్. అన్నిటిని మల్టిప్లై చేయండి, లాస్ట్కి కూడా ఏమొస్తుంది, అన్ని ఆల్ఫా బీటా గామాల్లోకి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ సింబాలిక్ ఆల్జిబ్రా అండ్ వన్ థీరం ఆల్సో. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా టెలిగ్రామ్లో మనకు ఒక గ్రూప్ ఉంది, BSc స్టాటిస్టిక్స్ అని చెప్పేసి. దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.